మంచి మంచి వార్తలతో వచ్చేసిన. మరి వార్తలు షూర్ చేసుకుందాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం, పట్టుర్రి. బీజేపీ టీడీపీని కలిపింది అమరావతి, రాజధాని ఉద్యమానికి అప్పుడే ఏడాది. ఘనంగా బీసీ సంక్రాంతి పండుగ, ఎంకవడినోళ్లకుంటారట వీళ్ళు అండగా. పానాలు తీస్తున్నాయి ఆన్లైన్ అప్పులు, ఎన్నడు పోతాయో లోకంలో గిసొంటి చిక్కులు. అడవిలో రగులుతున్నది పోడు పోరు, ముందు నడుస్తున్నాడు ఎమ్మెల్యే రేగా సారు. మాయా శంపు పేరుతోని మహామోసం, ఆశకు బలి చేస్తున్నది అమాయకత్వం. కాగితాలు తింటున్నాడు కిట్టు. ఇప్పటి నుంచి నేను కూరగాయలు అన్ని బంద్ పెట్టేసిన. ఇప్పటి నుంచి ఈ కాగితాలే నాకు లంచ్, డిన్నరు, స్నాక్స్ కూడా. రాజకీయాలల్లా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవ్వరుండారని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమవుతున్నది. తెలుగుదేశం బీజేపీ దోస్తానా గురించి అందరికి ఎరికే కదా. మొన్నటిదాకా ఆకు ఒక్క లెక్క కలుసుకొని తిరిగేది. కానీ నడుమెట్లా పరిస్థితి ఎట్లా మారిపోయింది. బీజేపీ ఒక దిక్కు, తెలుగుదేశం ఇంకో దిక్కు పోయి కొట్లాడ చేసుకున్నారు. ఇక పరిస్థితి శత్రుత్వమే అన్నట్టు అనుకుంటున్న యాలల్లా మళ్ళా ఒకటైనరు. అగో ఎంత అందంగా ఉన్నదో చూడుండ్రి వాళ్ళ కలయిక. ఎన్నెన్నో జన్మల బంధం మీది మాది అన్నట్టు కలిసిపోయిర్రు ఆంధ్రాలున్న తెలుగుదేశం లీడర్లు, బీజేపీ లీడర్లు. కాలం అన్ని గాయాలను మాన్పుతుంది అంటారు కదా, మానని అమరావతి గాయమే ఈ ఇద్దరిని కలిపింది. సరిగ్గా ఇదే రోజు ఏడాది కిందట సురువైంది అమరావతి ఉద్యమం. జగన్ సారు ముఖ్యమంత్రి అయినాక 3 రాజధానులను పెడతామని చెప్పిన కాడి నుంచి రైతులంతా ఉద్యమిస్తూనే ఉన్నారు. ఆ ఉద్యమం ఏడాది అవుతున్నది కాబట్టి తెలుగుదేశం బీజేపీ లీడర్లు, కార్యకర్తలు కలిసి జనబేరి సభ పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా వచ్చారు. అయితే అందరికి పెద్ద దిక్కు లెక్క చంద్రాల సారే నిలబడ్డాడు. పోలీసులు అడ్డం పడ్డా కూడా సభకొచ్చిండు. మోడీ సార్ వచ్చి రాజధాని భూమి పూజ చేసిన కాడ ఇగో నిలువున వండుకొని దండాలు పెట్టిండు. అటెంక పాతిన శంకుస్థాపన రాళ్లను చూసుకొని బాధపడ్డారు. తర్వాత సభలోకి పోయి జగన్ సర్కార్ మీద నిప్పులేగక్కిండు. మరి ఇన్ని రోజులకు మస్తుగానే కోపం వచ్చింది సార్కు. మాట్లాడితే చాలా తెలివైనోడు అనుకుంటున్నాడు. నా దగ్గర నీ తెలివి పారదు, గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి. మా ఆడబిడ్డల శాపాలు, మా ఆడబిడ్డలకు జరిగిన అన్యాయం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో నామరూపాలు లేకుండా పోతుంది. ఇది జరుగుతుంది. ఇట్లా బెదిరించుడే కాదు, జగన్ సారు ఇంకొన్ని రోజులలోనే ముఖ్యమంత్రిగా దిగిపోతాడట. ఎట్లనో ఎరికేనా? అసెంబ్లీ ఎన్నికలకు పిలిపించారు, చర్చ చేయమన్నారు. నేను అడుగుతున్న 20 నెలల్లో నువ్వేవి చేయని వాడివి, ఇంకొక 12 నెలలు 20 నెలల్లో ఏం చేస్తావని నేను అడుగుతున్నా. ఏమన్నా చేస్తారా తమ్ముళ్ళు? అంతా ఓట్లు పోనకం వచ్చినట్టు వేసారు, అవునా కాదా? ఏడా ఓడిపోయాం, మోసపోయారు. ఈరోజు మీరు, నేను అందరం కూడా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి వచ్చాం, మునిగిపోయే పరిస్థితికి వచ్చాం. మరి మీటింగ్ ఊపు చూస్తుంటే అమరావతి నినాదం గట్టిగానే వినిపిస్తున్నట్టున్నది. అటు బీజేపీ కూడా అమరావతికే జై కొట్టింది కాబట్టి రాబోయే రోజులలో ఎసొంటి మార్పులు జరుగుతాయో ఏమో చూడాలి. కమ్మరన్న, కుమ్మరన్న, నేతన్న, గౌడన్న ఇసుంటోళ్ళంతా ఎవరు? ఏండ్ల సంధి కుల వృత్తులనే నమ్ముకొని లాభం వచ్చినా రాకపోయినా వృత్తినే దేవుని లెక్క కొలుసుకునేటోళ్ళు, మన సంస్కృతిని కాపాడుతున్నోళ్ళు. కానీ అసుంటోళ్ళకే ఇప్పుడు మస్తు కష్టం వచ్చింది. ఆత్మగౌరవాన్ని ఇడిచి కూలి పని చేసుకొని బతికే పరిస్థితులు నడుస్తున్నాయి. వృత్తిని వదిలిపెట్టి పల్లెలను విడిచిపెట్టి పట్టణాలకు వలసబోతున్నారు. అందుకే అసుంటోళ్ల కష్టాలను గట్టెక్కిచ్చే కార్యం ముంగటేసుకున్నది ఏపీ సర్కార్. చూడండి, బీసీలకు గజ్జేస్తాం గిజ్జేస్తామని చెప్పి ఓట్లు వేపించుకునేదే తప్ప ఒట్టేసి గిది చేసినామని చెప్పే సర్కార్ ఇప్పటిదాకా లేదు. ఇగో నేను చేస్తున్నా, నా సర్కార్ చేస్తున్నది బీసీలకు న్యాయం అంటున్నాడు ఏపీ సీఎం జగనాల్ సారు. విజయవాడలో ఉన్న ఇందిరాగాంధీ గ్రౌండ్ లో బీసీ సంక్రాంతి సంబరాల పేరుతోని మీటింగ్ పెట్టిండు. 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు చేసి వాటికి చైర్మన్లను, డైరెక్టర్లను పెట్టిండు. వాళ్ళందరితోని ప్రమాణం చేపించి మస్తు సంబరపడ్డాడు ముఖ్యమంత్రి. సంక్రాంతి పండుగ నెల రోజుల ముందే వచ్చిందా అని అనిపించేట్టుగా ఉంది. ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి గ్రామంలోనూ కూడా మన వాళ్ళకి ఎవరికైనా అర్హత ఉండి కూడా రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే, మేలు జరగని పరిస్థితి ఎక్కడైనా ఉంటే, స్కీమ్లో అర్హత ఉండి కూడా రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే ఆ బాధ్యత మీరు భుజస్కంధాల మీద వేసుకొని అటువంటి వారికి కూడా మేలు చేయాలి అని మీ భుజస్కంధాల మీద ఈ బాధ్యతను పెడుతూ
ఇన్నర్ కదా సీఎం సార్ చెప్పిండు, జగన్ సారు ఇరాం లేకుండా మస్తు తీర్ల పథకాలు పెట్టి చేస్తూనే ఉన్నాడు పనులు. అయినా కూడా అందరికి అందించుడు ఒక్కంతోని కాదు కాబట్టే ఇగో గిట్ల కార్పొరేషన్లు ఏర్పాట్లు చేసిండ్రు. మరి ఏపీలున్న బీసీలందరికీ ప్రభుత్వ పథకాలు అందించేటట్టు చేయాల్సిన బాధ్యత ఈ కొత్త చైర్మన్లు డైరెక్టర్లదే. మరి ఎసొంటి తీరిక కష్టపడి బీసీలను ఉద్ధరిస్తారో చూడాలే రాబోయే రోజులల్లా. మిమ్ముల నమ్మి మీ చేతికి అధికారం ఇచ్చిండు కాబట్టి గా నమ్మకాన్ని వమ్ము చేయకుండా సీఎం సార్ కు చెడ్డ పేరు రాకుండా కష్టపడుండ్రి అని కోరుతున్నారు ఏపీ పబ్లిక్. మరి ఏం చేస్తారో చూడాలే. అంతా చల్లగున్న తెలంగాణలో పోడు పోరు రగులుకుంటున్నట్టున్నది కదా. ప్రశాంతంగా కనిపిస్తున్న అటవీ ప్రాంతాలలా ఉద్యమం మంటలేవో కొద్ది కొద్దిగా మండుతున్నట్టే ఉన్నాయి కదా. ఇప్పటికైతే ఇంకా పెద్ద లొల్లి ఏం మోపుగాలే గాని ఈ సార్లు మాట్లాడుకునే మాటలు వింటుంటే రాబోయే పరిస్థితులు ఎట్లుంటాయో కండ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. ఎన్నుకున్న ఆదివాసీ ప్రజల కోసం పోరుబాట పడతానంటున్నాడు ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్న. పోడు భూములకు పట్టాలిస్తాం, వాటికి రక్షణ కల్పిస్తాం అన్న ముఖ్యమంత్రి సారు మాట పాటిగాకుండా పోతున్నదని కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. అడవి భూములలో వ్యవసాయం చేసేటోళ్లను అడవి శాఖ ఆఫీసర్లు తిప్పల పెడుతున్నారని అగ్గి మీద గుగ్గిలమైతున్నాడు. మొన్ననే ఫారెస్ట్ ఆఫీసర్ల మీద తిరుగుబాటు చేయుర్రి అని పిలుపు కూడా ఇచ్చిండు రేగా కాంతారావు సారు. అరే అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి నువ్వు ఆఫీసర్ల మీద దాడులకు దిగుడేందని అంటే అస్సలు ఒప్పుకుంటేనే లేడు ఎమ్మెల్యే సారు. నా మాట మీదికెళ్ళి వెనుకకు తగ్గేదే లేదని తొడగొడుతున్నాడు. అగో ఎసొంటి ట్వీట్లు పెట్టిండో చూస్తున్నారా? ఆదివాసీలతోని కాదు అడవి ఆఫీసర్లతోనే అడవులు నాశనం అవుతున్నాయి, విచారణకు సిద్ధమా అని సవాల్ ఇసురుతున్నాడు. కరెక్టే మరి, ఆదివాసీలకు అండగా నిలబడాల్సిందే ఎమ్మెల్యే సారు. ఓట్లప్పుడు ముఖ్యమంత్రి సారు కానుంచి ఈ రేగా సారు కూడా ఎన్ని తీర్ల మాటిచ్చిర్రో పబ్లిక్ మనం అందరం చూసినాం కదా. పోడు భూములకు రక్షణ ఇస్తాం అని సీఎం సారు బాజాబ్తా చెప్పినాక ఈ ఫారెస్ట్ ఆఫీసర్లు ఎందుకు తిప్పల పెడుతున్నారన్నట్టు. సర్కారిచ్చిన పట్టాలు చేతుల పట్టుకున్నా కూడా పట్టించుకోకపోతే ఈ అడవి ఆఫీసర్ల కోసం ఏం కాగితాలు తీసుకురావాలి అని గట్టిగానే అడుగుతున్నాడు ఎమ్మెల్యే సారు. మరి దీని మీద ఆ ఫారెస్ట్ ఆఫీసర్లు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో గాని ఆదివాసీ గూడాలల్లా పోరు మాత్రం రగులుతున్నదన్నదైతే అర్థమైతున్నది. చిన్నగా నిప్పు రవ్వలు పుట్టినాయి అంటే అది అడవి మొత్తం పాకి విప్లవ మంటలు పుట్టించేటట్టే ఉన్నాయని అంటున్నారు చాలా మంది. మరి అడవిలో లొల్లి ముదిరితే అదుపు చేసుడైతే చాలా కష్టమే. చూడాలి మరి ఈ కొట్లాట ఎందాకపోతుందో ఏమో. అంత చేదుగా ఉంది కానీ బక్కలు అంటే ఏదో తినాలి కదా. ఏదో చపాతీ అనుకుంటా, పంచపక్ష పరవాణాలు అనుకుంటా. సినిమా పోస్టర్లు మేకలు చింపుకొని తిన్నట్టు అట్లా నవ్వుతున్నావేంద్రా? కాగితాలు చింపుకొని తింటున్నావేంద్రా? వచ్చినా పద్మ, టిఫిన్ ఏం తిన్నావు? నువ్వేం తిన్నావు నాకు తెలియదు కానీ నేను మాత్రం 2 మట్టి పిల్లలు 2 కాగితాలు తిన్నా. ఏంది కాగితాలు మట్టి పిల్లలు టిఫిన్ చేసినావా? గౌదీరుడేంద్రా? మరి ఏం తినమంటావు? కూరగాయలతో చేసిన సాంబార్ ఇడ్లీలు, పుంటికూర పప్పు కలుపుకొని పూరీలు, దోసకాయ పచ్చడి మిక్సీతోని దోశలు తినాలి గాని మట్టి పెడ్డలు కాగితాలేంద్రా పిచ్చిలేసిన లెక్క? కూరగాయలా? నన్ను బతకమంటావా చచ్చిపోమంటావా? ఏందమ్మా నన్ను పరిగెత్తుకుంటా పోయి హాస్పిటల్ పాల్గొమ్మంటావా? ఏంది కూరగాయలు తింటే దావకాన పాలవడేంద్రా? పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో గిలగిలలో కొట్టుకునే రోగం వచ్చింది. అది ఎట్టొచ్చింది అనుకుంటాడు? ఎట్లా? పురుగుల మందు ఒంట్లోకి పోయానంట. ఎవరు చెప్పిండ్రు నీకు? పగటిపూట పండుకుంటే కలేమన పడ్డదా? నీ మొగం కల. ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు, మెడికో ఇంజనీరింగ్ సార్లు అందరూ కలిసి పరిశోధన చేసి చెప్పిండే విషయం ఇది. ఓరి పిచ్చోడా, కూరగాయలు తింటేనే ఒంట్లోకి పురుగు మందు పోయిందని చెప్పలేదురా? ఆ వింత వ్యాధి ఎందుకు వచ్చిందంటే పురుగు మందు అవశేషాలు ఒంట్లో ఉండబట్టి అని బయటపడదట. పురుగుల మందు ఒంట్లోకి ఎట్టపోతాయి? మనం తినే కూరగాయలు, బియ్యము, పప్పు, ఉప్పు నుంచే కదా. అవును కావచ్చు. కావచ్చు, అదే కరెక్ట్. అందుకే ఇప్పటి నుంచి నేను కూరగాయలు అన్నీ బంద్ పెట్టేసిన. ఇప్పటి నుంచి ఈ కాగితాలే నాకు లంచ్, డిన్నరు, స్నాక్స్ కూడా. ఒరేయ్, అట్లా బర్రె నవ్వెళ్ళినట్టు నవలకు రా బాబు. ఎందుకో? నీకు 2 కావాలనా? తీసుకో. నా పేరు చెప్పుకొని 2 రోజులు పని చేసుకో. ఎచ్చి, ఆ కాగితాలలో కూడా రసాయనాలు ఉంటాయిరా. పేపర్ తయారు చేసేదానికి కెమికల్స్ వాడతారు. వాడితోనే ఇంకో కొత్త రోగం వస్తుంది కావచ్చు. అవును, అప్పుడు నువ్వు ఇంకే తిరగొట్టుకుంటావో ఎవరికెరక? ఇంకొద్దిగా అయితే కొత్త రోగంతో గిలగిలను కొట్టుకొని చచ్చేవాడినేమో నేను. మరి ఏం తిని బతకాలరా నాయనా? ఓ పని చేస్తా, మట్టి తిని బతుకుతా. మట్టిలో కూడా ఉన్నాయిరా పురుగు మందుల అవశేషాలు. అట్టయితే ఓ పని చేస్తా, రాళ్ళు డీప్ ఫ్రై చేసుకొని తింటా. చెట్ల ఆకులు తుప్పలు తెంపుకొని తింటా. ఒరేయ్, ఇందు గలదు అందు లేదు, ఎందెందు వెతికినా అందందు గలదు అన్నట్టు అంతటా ఉన్నాయిరా పురుగు మందుల అవశేషాలు. లేకుంటే జై బజరంగ బలి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ లాగా ఇనప రేకులు, నట్లు, బోల్ట్లు, మేకులు, కేకుల్లాగా నములుతా. పురుగుల మందు ఉండేది మాత్రం ఏంటిది ముట్టుకోను నేను.
ముట్టుకోకుండా ఎన్ని రోజులు బతుకుతావురా? మన బతుకులే పురుగు మందులతోని ముడిపడ్డట్టు తయారైనాయి. అయితే ఏంది పద్మ, ఇట్లాంటి రోగాలతో ఇంకా మనం తనకలాడాల్సిందేనా? మరి అంతే కదరా, దిగుబడి ఎక్కువ రావాలనని పురుగుల నుంచి పంటను కాపాడుకోవాలని రైతులు పురుగు మందులు కొడుతున్నారు కావచ్చు, కానీ అది మన ప్రాణాల మీదకే వస్తున్నది. అవును పద్మ, వచ్చి రాని మందులు ఎడాపెడా కొడుతున్నారు, ఇంకా రోగాలు రాకేమొస్తాయి? అదే కదా అందరూ అంటున్నది. ప్రకృతి వ్యవసాయం చేయండి అని చెప్పితే ఎవరింటున్నారు? మనిషి కంట్ల మనిషే ఏలు పెట్టుకుంటున్నాడు. అందుకే మా నాయనమ్మ ఏంటిది ఊరికే అందో, మేము తినే తిండిరా, మీదేం తిండి అంటది. మీరు తినే తిండి వల్ల అది అడిగించుకోవడానికి కూడా మందులు మింగల్లా, రోగాలు వస్తే మళ్ళీ మందులు వేసుకోవాలా అంటది. నిజమేగా, ఇట్లానే పంటలకు మందులు కొట్టుకుంటా పోతే ముందు ముందు మనం తినే తిండే విషమైతుంది. బతికే తానికి తినే బుక్కెడు బువ్వే సావును తెచ్చి పెడతదిరా. మరి మందులు గిందులు ఏంది కొట్టుకోకుండా పశువుల ఎరువులతో పంటలు పండించచ్చు కదా వీళ్ళు. పానం మీద ఆశ ఉన్నోళ్ళు అట్లాంటి పంటలే పండించుకొని తింటున్నారు. మనలాంటి వాళ్ళ పరిస్థితే అగో ఏలూరు పబ్లిక్ లెక్క తయారైంది. అమ్మా, నేనే ఎంతో కొంత భూమి కొనుక్కొని దాంట్లో ఏ మందులు కొట్టుకోకుండా పంటలు పండించుకుంటానమ్మా. ఈ గోళ యాత్ర అంతా ఎవరు పడతారు తల్లియో, నేను పోతా. చూసిండ్రు కదా, కృత్రిమ పంటలు పండించి తింటే మనిషి బతుకు ఎట్లా కృత్రిమం అవుతున్నదో. కాబట్టి మందులు కొట్టని పంటలు పండించుకోండ్రి, అయ్యే తిని ఆరోగ్యంగా ఉండుండ్రి. లేకుంటే అంతుబట్టని రోగాలు మనుషులను ఆగం చేసిపోతాయి. అల్లావుద్దీన్ అద్భుత దీపం గురించి ఎరికే కదా. దీపాన్ని రుద్దంగానే అందులోకెళ్ళి పెద్ద భూతం బయటకు వచ్చి కోరిన కోరికలన్నీ తీరుస్తుంది. గా దీపాలకెళ్ళి భూతం బయటికెళ్ళడు, కోరికలు తీర్చుడు చూస్తే మస్తు చిత్రంగా అనిపించేది. నాకు కూడా అసంటిది ఒక దీపం దొరికితే మంచిగుండు అనిపించేది. కానీ అది నిజం కాదని పెద్దగా అయినాక ఎరకైంది. అయితే విజయనగరం జిల్లాలో అచ్చం అల్లావుద్దీన్ దీపం అసంటి కోరికలు తీర్చే చెంబోటి బయటపడ్డది. మహిమల గల్ల చెంబట అది. ముట్టుకుంటే అదృష్టం పిచ్చి కుక్క లెక్కనే ఎంట పడుతుందట. ఇగో చూడుండ్రి మహిమగల్ల చెంబు. ఇగో గీ పోలీస్ సార్ చేతులు పట్టుకొని చూపిస్తున్నాడు చూడండి, గీదే మహిమగల్ల శంభు. దీన్ని ముట్టుకుంటేనే కష్టాలన్నీ పోయి కాసుల వర్షం కురుస్తుందట. ఇంట్లో పెట్టుకుంటే లచ్చిందేవి నట్టిట్ల నాట్యం చేస్తుందట. ఇక షాపులో పెట్టుకుంటే దందా దబాయించి నడుస్తుందట. కటిక పేదోడిని కూడా కార్లల్లో తిరిగే కోటీశ్వరిని చేస్తుందట గీ శంభు. అంత మహిమగల్లది. మళ్ళా కావాలంటే చెప్పుండి అగ్వల్నే వస్తుందట. ఎంత? ఒట్టి 25 లక్షలే. ఏంది 150 రూపాయల రాగి శంభు చూపించుకుంటా కోరికలు తీరుస్తుంది, కొండ మీద కోతిని తెచ్చిస్తుందని చెప్తారా? మీదికెళ్ళి 25 లక్షలా అని కోపానికి రాకుండ్రి. ఈగో గిట్లనే చెప్పి మోసం చేస్తున్నారట విజయనగరం జిల్లాలో ఒక గ్యాంగు. నెల్లిమర్ల అనే ఊర్లో ఉండే కొంతమంది బద్మాష్ గాళ్ళు ఏం చేసిండ్రో ఇనుండ్రి. అత్యాశగా చాలా మందికి అత్యాశకు పోయి లేదా వెంటనే ఏదో మనకి డబ్బులు ఒకేసారి సడన్గా రావాలని, లేకపోతే నష్టాల్లో ఉన్న వాళ్ళు లాభాల్లో రావాలని, సో కొన్ని మూఢనమ్మకాలతోని. ఇందులో కూడా ముఖ్యంగా మాకు బాధ ఏంటంటే సామాన్యులు కాదు, ఇదంతా సామాన్యులు కాదు, ఎవరు బిజినెస్లు చేస్తున్నారో, బిజినెస్ ఎవరైతే నష్టపోతున్నారో అలాంటి వాళ్ళంతా నష్టాల నుంచి పైకి రావాలని ఒక నమ్మకంతో కానీ, లేకపోతే వాళ్ళ వ్యాపారం సడన్గా అభివృద్ధి చెందాలనే ఒక కోరికతోని వీటితోని ఇలాంటి వాటిని మోసపోవడం జరుగుతుంది. ఎట్లున్న చూడండి కథ. కష్టపడి పని చేసుకుంటే పైకొస్తాం, పబ్లిక్ల నమ్మిక కలిగిస్తే దందా మంచిగా నడుస్తుంది. గాని గిసొంటి షెంపులు తపాలాలు పట్టుకుంటే కాలం కలిసి వస్తుందా? ఎసొంటి జమానాలు ఉన్నాం మనం. గిసొంటి రోజులలో కూడా షెంపులు కోరికలు తీరుస్తాయంటే నమ్ముతారా? చెప్పేటోన్కేం మస్తు చెప్తాడు, ఈనేటోళ్ళకు ఉండాలి కదా అని కోపానికి వస్తున్నారు గీ ముచ్చట చూసిన పబ్లిక్. అంతే కదా. చూసారు కదా ఈ అల్టి వనకత్తి కటార్ వార్తలు. మళ్ళా వార్తలలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 10 టీవీ.